దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనలు 34 కీర్తన 7వ చరణాన్ని చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికుల్లో దీవించి ఆశీర్వదించును గాక. మంచిది అని వీళ్ళరా, గతించిన వారం నుండి వారం వరకు దేవాతి దేవుడు మనందరినీ కూడా ఆయన కృపలో నడిపిస్తూ ఉన్నారు. కాలమానాల పరిస్థితి అయినా రోజుల పరిస్థితి అయినా చూసినట్లయితే చాలా భయంకరంగా ఉన్నాయి. యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి, భయంకరమైన తుఫాన్లు మరి అలమటిస్తున్న సమయంలో కూడా దేవుడు మనందరినీ కూడా కాపాడుతున్నాడు, కేవలం దేవుని కృప ద్వారానే. ఈ రోజున ఒక చిన్న మాట, ఈ 34వ కీర్తన 7వ చరణంలో భక్తుడైన దావీదు చెప్తున్న మాట, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ప్రియులారా, దేవుణ్ణి నమ్ముకున్న మనందరి జీవితాల్లో మనము దేవుని పట్ల ఏం కలిగి ఉండాలంటే భయము కలిగి ఉండాలి. దేని బిడ్డలను భక్తి అనేది అందరూ చేస్తారు, కానీ భయముతో కూడిన భక్తి అనేది కొందరే చూస్తారు, కొందరే చేస్తారు కూడా. భక్తి ఒకవేళ మనకి ఏ విధమైన కార్యము చేస్తుందో చేయదో నాకు తెలియదు, కానీ భయముతో కూడిన భక్తి చేస్తే కనుక ఖచ్చితంగా ఆ భయముతో కూడిన భక్తిలో దేవుడు కార్యాలు చూడగలుగుతాం. అందుకే కీర్తనకారుడు రాస్తూ అంటున్నాడు కదా, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతల కావలి ఉండి వారిని రక్షిస్తుంది అంటాడు. అంటే దేవుని కాపుదల ఎవరి చుట్టూ ఉంటుందంటే, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి చుట్టూ కూడా దేవుడు దూత కావలి కాస్తూ ఉంటుందని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. దేవుని మరి చాలామంది భక్తి చేస్తున్నారు కదా, వారి చుట్టూ దేవుని దూత లేదా అంటే భక్తి చేసే వారి చుట్టూ ఉండకపోవచ్చు. దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ మాత్రం ఖచ్చితంగా దేవుని దూత కాపలా ఉండి వారి చుట్టూ కావలి కాస్తుందని దేవుని వాక్యం చెప్తుందండి. బైబిల్ ఇలా కొన్ని సందర్భాల గురించి మనం ఆలోచన చేసినట్లయితే ప్రతి మనిషి జీవితంలో కూడా ఆపదలు, శ్రమలు, కష్టాలు అనేవి ఖచ్చితంగా ముమ్మాటికి వస్తాయి. అబ్రహాముకి ఒక పరీక్ష వచ్చిందండి, ఆదికాండం 22వ అధ్యాయంలో. ఏంటి ఆ పరీక్ష అంటే, దేవుడే పెట్టాడు, నీవు నీ కుమారుని తీసుకెళ్ళి మోరే దేశంలో పర్వతం మీద బలిమ్మని అడిగాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఆశ్చర్యం కదా. ఇక్కడ దేవుడు అబ్రహాముని పరీక్షిస్తున్నాడు. ఏమని పరీక్షిస్తున్నాడంటే, నీవు నీ కుమారుని నాకేమివ్వాలి. మరి ఇది జరిగిన తర్వాత అబ్రహాముని దేవుడు పరిశోధించాడు అని చక్కని మాట 22వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది. ఆ సంగతులు అయిన తర్వాత దేవుడు అబ్రహాముని పరిశోధించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియులారా, పరిశోధిస్తున్నాడు. ఏమని పరిశోధిస్తున్నాడంటే, అసలు అబ్రహాము మొదట్లో ఉన్న భయభక్తులు ఉన్నాయో లేదా, మొదట్లో ఉన్న విశ్వాసం ఉందా లేదా, మొదట్లో ఉన్న క్రియలు ఉన్నాయో లేవా అని ఒకసారి అబ్రహాముని దేవుడు పరిశోధించి చూడాలనుకున్నట్ట. దేవుడు ఏం చేశాడంటే, ఇచ్చిన దేవుడే మరలా తను ఇమ్మని అడిగాడట. ఇచ్చింది ఆయనే, మరలా ఇమ్మని అడిగాడట. ఇప్పుడు మామూలు అయితే ఒకవేళ ఇవ్వకపోవచ్చేమో, ఒకవేళ దేవుని బిడ్డలారు, కానీ అబ్రహాము దేవుని యందు ఏం కలిగిన వాడు, భయభక్తులు గలవాడు కాబట్టి, దేవుని భయము ఆయనలో ఉంది కాబట్టి దేవుని మాటను ఏం చేశాడంటే కొట్టివేయకుండా దేవుడు చెప్పిన ప్రకారంగా తన కుమారుణ్ణి మొరియా దేశాన్ని తీసుకెళ్ళి బలి ఇవ్వడానికి సిద్ధపడిన సందర్భాలు మనకు తెలుసు. మీరు చదవండి, ఆ 22వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు అబ్రహాముని గురించి చెప్తున్న గొప్ప సాక్ష్యం ఏంటంటే, అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయొద్దు, అతన్ని ఏమీ చేయొద్దు, నీ ఒక్కడై ఉన్న కుమారుణ్ణి నాకు ఎన్నుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడువానివని ఇందు మూలంగా నాకు కనబడుచుంది అంటాడు. అంటే దేవుని యందు భయము భక్తి ఉన్నవాడు దేవుడు కొరకు ఏదైనా చేస్తాడు. ఆమేన్.
దేవుడు చెప్పిన పని తూచా తప్పకుండా చేస్తాడు దేవుని బిడ్డలని. కానీ కొంతమందికి భక్తే తప్ప భయం ఉండదు కనుక దేవుడు ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చేస్తూ అంటూ ఉంటారు. అంతా దేవుడు తెలుసు కదా, అన్నీ దేవుడు చూస్తాడు కదా అని వాళ్ళకి నచ్చిన రీతిలో నడుస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. వాళ్ళకి నచ్చిన రీతిలో నడుస్తూ ఉంటారు. కానీ అబ్రహాం అట దేవుని యందు భయము కలిగిన వాడు కనుక, దేవుని యందు భయభక్తులు గలవాడు కనుక ఎవరు మాట ప్రకారం నడుస్తున్నాడు, ఎవరు చెప్పింది చేస్తున్నాడంటే దేవుడు చెప్పిందే చేస్తున్నాడు. అందుకే దేవుడు అబ్రహాముని చూసేమన్నాడు తెలుసా? ఇందును బట్టి నీవు నాకు భయపడువాడవని నేను తెలుసుకున్నాను అంటాడు. దేవుని స్తోత్రం చెప్తాను. అబ్రహాముని పరిశోధించినప్పుడు అబ్రహాములు ఏం కనబడిందంటే దేవుని భయము కనబడింది. దేవుని బిడ్డలాన, దేవుని భయము కనబడిందండి. ఈ రోజున చాలా మందిలో అన్నీ ఉంటున్నాయి కానీ ఏముండట్లేదంటే దేవుని భయం ఉండట్లేదు. దేవుని బిడ్డలాన, ఆ కరోనా టైంలో అయితే అందరూ భయపడ్డారు, కుటుంబారాధనలు పెట్టుకున్నారు, బైబిల్ చదువుకున్నారు, పాటలు పాడుకున్నారు. మరి కరోనా వెళ్ళిపోయిన తర్వాత ఏం పోయింది? మళ్ళా భయం పోయింది. మళ్ళీ భయం రావాలంటే ఏం రావాలి అంటే నేను అంటున్నాను, కరోనా రావాలనా? కాదు. భయం అనేది కూడా నిత్యము భయము కలిగి ప్రవర్తించు నరుడే ధన్యుడు అని బైబిల్లో రాస్తుందండి. నేను అంటాను, ఏమున్నా లేకపోయినా భయం అనేది మాత్రం, దేవుని భయం అనేది మాత్రం అబ్రహాములో ఉంది. దేవుని బిడ్డలారు, అందుకే ఆ శోధన కాలంలో కూడా అబ్రహాముని దేవుడు ఏం చేశాడు? తప్పించినట్టుగా, అయ్యా ఆ శ్రమలో కూడా విడిపించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ రోజున మనల్ని కూడా దేవుడు చూస్తున్నాడు కదా. అయితే అబ్రహాములో ఉన్నట్టుగా మనం కూడా భయం కలిగిన వారమైతే ఖచ్చితంగా అబ్రహాముని దీవించిన దేవుడే మనల్ని కూడా దీవిస్తాడు. దేవుని బిడ్డలాను ఆమేన్ చెప్పండి. ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవుని బిడ్డలాను నేను ఇక్కడ బైబిల్లో చదువుతున్నప్పుడు అదే మాట ఉంది, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుందట. మీరు యోబు గ్రంథం 1వ అధ్యాయంలో 1వ వచనంలో చూస్తే, యూజు దేశమందు యోబు అనే ఒక మనుషుడు ఉన్నాడు అని ఉంటుంది. చదవండి. యూజు దేశమందు యోబు అనే ఒక మనుషుడు ఉన్నాడు. అతడు యథార్థవంతుడను న్యాయవంతుడై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి, చాలండి, దేవుని యందు ఏం కలిగిన వాడట? భయభక్తులు కలిగిన వాడట. ఇప్పుడు వీళ్ళందరూ మీరు ఆలోచన చేయండి. అబ్రహాము సామాన్యమైన వ్యక్తి కాదు, యోబు గారు కూడా సామాన్యమైన వ్యక్తి కాదు. వీళ్ళెవరూ గొప్ప ధనవంతులే, అన్ని విధాలా ఆశీర్వదించబడిన వాళ్ళే. కానీ ఏ భయం ఉంది వాళ్ళు? దేవుని భయం ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని భయం ఉంది కనుక వాళ్ళు ఏం చేయబడ్డారంటే దీవించబడ్డారు. ఇక్కడ యోబు గారు కూడా దేవుని యందు ఏం కలిగిన వాడట? భయభక్తులు గలవాడి ఉండి చెడుతనమును విసర్జించిన వాడిగా ఉన్నాడు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన మాట వెంటనే కాదు, ఏది చెడో దాన్ని విడిచిపెట్టేస్తాం, ఏది తప్పో ఏది పాపమో దానికి మనం దూరంగా ఉంటాం. దేని బిడ్డ, దేవుని భయం లేని వాళ్ళు ఉన్నారనుకోండి, ప్రయాణాలకి ఓపికలు ఉంటాయి, ఫంక్షన్లకు వెళ్ళడానికి ఓపికలు ఉంటాయి, వాళ్ళ పనులు చేసుకోవడానికి ఓపికలు ఉంటాయి. కానీ దేవుని దగ్గర రావడానికి అనుకుంటారు, ఇలాంటి వర్షాలు వచ్చినప్పుడు మొక్క మొలిసిపోతామేమో అని చెప్పి ఇంటికాడ ఉంటారు. కానీ కొంతమంది ఏం చేయలేరు, రాలేరు. దేవుని బిడ్డలారా, నేను అంటాను వాళ్ళలో ఖచ్చితంగా దేవుని భయము లేదు. దేవుని భయం ఉంటే, అబ్రహాము దేవుని భయం ఉంది కాబట్టి కొడుకుని బలివ్వడానికి వెనకాడకుండా వచ్చాడు. దేవుని భయం ఉన్న వాళ్ళు దేవుని కొరకు అలా నిలబడతారు ఎన్ని శోధనలు వచ్చినా. అందుకే దేవుడు మనల్ని కొన్ని పరీక్షలు ఎందుకు నిలబడతాడంటే, అందులో మనకి ఏదో కీడు చేయాలని కాదండి, అందులో మనల్ని ఎంతవరకు దేవునికి మనం భయపడుతున్నామో దేవుడు మనం తెలుసుకోవడానికి కొన్ని పరిశోధనలో మనల్ని దేవుడు నిలబెడతాడు. ఇక్కడ యోబు గారిని కూడా చూడండి. యోబు గారు ఏం కలిగిన వాడట? యెహోవా యందు భయభక్తులు కలవాడు. దేవుని స్తోత్రం అండి. నేను అంటున్నాను, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఎంత లాభం ఉందో మీరు చాలాసార్లు చదివిన అధ్యాయమే. కీర్తన 128వ సంకీర్తన 1వ వచనం అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవారు ధన్యులు. భయభక్తులు కలిగి ఉండి ఆయనలో నడిచేవారందరినీ దేవుడు ధన్యులుగా చేయునుగాక. ఈరోజు ఈ కూడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ దేవుడు ధన్యులుగా చేయునుగాక. ఈ మాటలు వింటున్న మిమ్మల్ని అందరినీ దేవుడు ధన్యులుగా చేయునుగాక. ఆమెను చెప్పండి. దేవుని బిడ్డలారా, నిజంగా చాలామంది ఈ ధన్యతను పాడు చేసుకుంటున్నారు. ఒక దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినముల శ్రేష్టత అని బైబిల్లో రాస్తుంది. దేవుని బిడ్డలారా,
కానీ ఎందుకు పాడు చేసుకుంటున్నాం అంటే చాలామందికి ఉండే ఆలోచన అదే, పర్వాలేదులే అనుకుంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. మరి నిన్న దేవునితో ఎలకోలంగా మనం ఎవరో ఉండకూడదు అని వెళ్ళాను. సౌలుని చూసి దేవుడు అన్నమాట అదే, సౌల సౌల నువ్వు మునికొలలకు ఎదురు తన్నుతున్నావు అంటాడు. దేవునితో సెలగాటం అండి మునికొనలను తన్నినట్టుగా ఉంటుందట. మునికొనలు అంటే నాగల సెట్టుకి ఒక పదునైన ఇనపద ఆయుధాన్ని బిగిస్తారు. ఎందుకంటే భూమిని పిల్లలుగా చేల్చడానికి. ఇప్పుడు దేవునితో వ్యతిరేకత అంటే ఏంటంటే మనకు మనమే వెళ్ళి దాన్ని కాలుతో తన్నుకున్నట్టు అన్నమాట. దేవుని బిడ్డలు అదంతా ఎందుకండి? ఓ రాయిని తన్ని చూడండి, ఓ కత్తిపేటను తన్ని చూడండి, కత్తిపేటకి ఏమవుదు, తన్నిన మనకు అవుతుంది. దేవుని బిడ్డలు దేవునితో ఎటకారం కూడా అలాగే ఉంటుందండి. దేవునితో సెలగాటమాడే వాళ్ళ జీవితాలు కూడా అలాగే ఉంటుంది అని బిడ్డలు. అందుకే ముందు ఏముండాలి మనకంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. కలిగి ఉంటే ఆయన త్రోవలు యందు నడుస్తూ ఉంటే మనల్ని ధన్యులుగా మారుస్తాడు దేవుడు. ఆ ధన్యకరమైన ఆశీర్వాదాల్లో మొదటిది ఏంటంటే నిశ్చయముగా, చూడండి 128వ కీర్తనలో, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితంలో అనిపిస్తాం. అంటే మన సంపాదన మన ఇంట్లోనే ఉంటుంది, సెల్లి సంచులు వేసినట్టు ఉండట్లేదు, వడ్డీలకి శాపగ్రస్తమైన వాటికి ఖర్చు అవ్వట్లేదంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ ఒక్క రూపాయి నయ్య పైసా కూడా వ్యర్థమైపోయినవాడు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనిపించాలి అంటే ఎవరి యందు భయభక్తులు కలిగి ఉండాలి? దేవుని యందు భయభక్తి. ఈ కీర్తన అంతా మీరు ఎన్నోసార్లు చదివిన కీర్తనే. ఆడు చక్కగా రాశాడు. మన కొంతమంది జీతం ఏమవుతుందంటే సిల్లి సంచులు వేసినట్టు అవుతుందండి. సిల్లి సంచులు వేస్తే మన దగ్గర ఉంటుందా, కింద పడిపోద్దా? కింద పడు. భయభక్తులు గల లేని వారి జీవితాలు ఎలా ఉంటాయంటే వారి ఆదాయమైన, వారి జీవితమైన, వారి ఆశీర్వాదమైన వారిని విడిచి వెళ్ళిపోతుంది దేవుని బిడ్డ. అక్కడ అంటే నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టార్జితం, నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది అన్నాడు. ఇది దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి, కుటుంబ యజమానునికి ఇస్తున్న ఆశీర్వాదం. రెండో ఆశీర్వాదం ఎవరి మీద చూపిస్తాడంటే నిశ్చయముగా నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి. చూడండి దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే భర్తను దేవుడు దీవిస్తాడు, భార్యను కూడా దేవుడు దీవిస్తాడు. దేవుని బిడ్డలారా, ఎవరిని బట్టి? దేవుని యందు భయభక్తులు కల వారిని బట్టి. మొదటి పురుషుడు దీవించబడుతున్నాడు. రెండోదట నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి ఉండాలి. మూడో స్టెప్ ఎవరిదంటే నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారన్నాడు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే సార్ మీరు దీవించబడతారు, అమ్మ మీరు దీవించబడతారు, మీకు పుట్టిన బిడ్డలు కూడా దీవించబడతారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. ఆమేన్. ఇది దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ ఆశీర్వాదాలు యజమాను నుంచి ఆ భార్య దాకా, వారికి పుట్టిన పిల్లల దాకా కూడా నిలిచి ఉంటుంది దేవుని బిడ్డలు. మన ఆశ అంతా ఏంటంటే మన పిల్లలు బాగుండాలనే కదండి. మన కష్టమంతా మన పిల్లల కోసమే కదా. మనం చేసే ఏదైనా సరే పిల్లల భవిష్యత్తు గురించే కదా. మరి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ చేతులను బలపరుస్తాడు. నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్షవల్లి అంటే ఏంటంటే ఆశీర్వాదానికి గుర్తండి. అనారోగ్యం లేకపోవడం, చీడ పట్టకపోవడం, ద్రాక్ష తోట పాడైపోవడం అంటే నష్టం కలగడం. అంటే నీ భార్యకి ఏ జబ్బు లేకుండా, నీ కుటుంబంలో ఏ ఇబ్బందులు లేకుండా ఫలించే ద్రాక్షవల్లిగా దేవుడు మారుస్తాడు. ఎవరిని బట్టి? యెహోవా యందు భయభక్తులు. ఆ నెక్స్ట్ మూడో స్టేజీలో ఏమన్నాడంటే ఇదిగో నీ భోజన బల్ల ఉందే, ఆ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురుగాక అంటున్నాడు. ఒలీవ మొక్కల వలె. ఒలీవ చెట్టు చాలా గొప్ప చెట్టు అండి దేవుని బిడ్డ. నేనైతే దేవుని ఆలయంలో ఓ పచ్చని ఒలీవ చెట్టు వల్లే ఉంటానని అంటాడు దావీదు. ఒలీవ చెట్టు ఆదికాండంలో చూస్తే జలప్రళయం అంతట్లో కూడా అన్ని చెట్లు ఆ జల ప్రవాహానికి ఆ వరదలో కొట్టుకుని వెళ్ళిపోయినట్ట. నోహు గారు పంపించిన పావురం వెళ్ళి ఒలీవ కొమ్మను మాత్రమే నోటు పెట్టుకుని వచ్చిందంట. అంత జలప్రళయంలో కూడా ఒలీవ చెట్టుకి ఏం కలగలేదంటే హాని కలగలేదు. అంటే ఒలీవ చెట్టు ఎంత గొప్పదో మన పిల్లల నుంచి కూడా అంత గొప్పవారిగా చేస్తాడు. ఎవరిని బట్టి అంటే యెహోవా యందు భయభక్తులు. అలా మనం కిందకంటే చదువుతూ ఉంటే సీయోనులో నుండి ఆయన ఆశీర్వదిస్తాడు. నీ జీవితకాలం అంతా యెరూషలేము క్షేమం కలగడం చూస్తావు, నీ పిల్లలు చూస్తావు, ఇశ్రాయేలు మీద
సమాధానం ఉంటుందని కింద వరకు ఇన్ని మాటలు ఉన్నాయండి. ఇన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నామండి దేవుని యందు ఏమి లేక, భయభక్తులు లేక. మన కుటుంబంలో భర్తకు బాగోపోతే, భార్యకు బాగోక, పిల్లలకు బాగోకుండా మనం అయిపోతున్నాం. ఎందుకంటే దేవుని భయం బొత్తిగా లేదండి. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని భయం బొత్తిగా మనము విడిచిపెట్టాం దాని బిడ్డ. ఇంకా మనం బైబిల్లో ఆలోచన చేసినట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు మన చుట్టూ ఆయన దూతను ఉంచడమే కాదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీవు భయమును భక్తిని ఆయన చూసి నీ కీడును కూడా మేలుగా మార్చడమే కాదు, కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఇంకేం చేస్తావో తెలుసా అండి? లోకమంతా ఒకవైపు ఉన్నా నువ్వు దేవుని వైపే ఉంటావు. దేని బిడ్డాను, లోకమంతా ఒకవైపు ఉండవండి, కానీ నువ్వు దేవుని భయం కలిగిన వాళ్ళు అయితే ఎక్కడ ఉంటావు? బైబిల్ గ్రంథంలో దానియేలు అని ఒక గ్రంథం ఉంది, అందులో ఆ దానియేలు గారే ఉన్నారు. లోకమంతా కూడా రాజు ఒక శాసనాన్ని ఏర్పాటు చేసి, మీరందరూ ఈ ప్రతిమకు లేకపోతే ఈ పూజ చేయండి, ఎవరు ఏ దేవుడు ప్రార్థన చేయొద్దంటే దానియేలుకు ఒక అలవాటు ఉందంట. దినానికి ముమ్మారు యథాప్రకారంగా దానియేలు తన ఇంటికి వెళ్ళి యెరూషలేము తట్టు కిటికీలు తెరుచుకుని దేవునికి ముమ్మారు ప్రార్థన చేశాడట. దేవుని స్తోత్రం అండి. ఇట్టి శాసనం అమల్లోకి వచ్చినా కూడా దానియేలు ఏం మానలేదు, ప్రార్థన మానలేదు. మనం ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళ సందట్లో పడిపోయి ప్రార్థన మానేస్తాం. ఒకవేళ వాళ్ళే అంటారు, ఈరోజు ఆదివారం కదమ్మా ఇల్లు అంటే, పర్లేదులే ముందు మీరు వచ్చారు కదా మళ్ళీ వస్తారేంటి మీరు అంటారు. ఆదివారం అయితే మళ్ళీ వస్తుంది, కానీ చుట్టాలు మళ్ళీ వస్తారండి, రారు కదా. అంటే మనకి ఎవరు ఎక్కువ? దేవుడి కంటే మనుషులు ఎక్కువైపోయారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎలాంటి శాసనం విధించబడినా దేవుని యందు భయభక్తులు గలవాడు కనుక ఏమైనా పర్వాలేదని చెప్పి తన వాడుకు చొప్పున దినానికి ముమ్మారు యెరూషలేము తట్టు కిటికీలు తెరిచట ప్రార్థన చేశాడట. దేవుని స్తోత్రం. అక్కడ ఆశ్చర్యంగా ఉంటుంది. దేని వెళ్ళాను, ఏంటి ఆశ్చర్యం అంటే, ఎవరన్నా చూస్తారేమో అని భయపడి వాడు కిటికీలు మోస్తాడు. డేరుగా తెరుస్తున్నాడంటే అర్థం ఏంటి? ఏమైనా పర్లేదు దేవుడు ఉన్నాడు అనుకుని కిటికీలు తెరిచాడు యెరూషలేము తట్టు. తెట్టి ప్రార్థన చేస్తే దానియేలు మీద నిందలు మోపారు. రాజు దానియేలును తీసుకెళ్ళి ఎక్కడ పడేయమన్నాడంటే సింహాల గుహలో పడేయమన్నాడు. మీరు బాగా ఆలోచన చేయండి. దానియేలు ఏమైనా తప్పు చేశాడంటే చేయలేదు. దానియేలు ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన వ్యక్తిని తీసుకెళ్ళి ఎక్కడ పడేయారు? సింహాల గుహలో పడేశారు. చాలా సింహాలు ఉన్నాయి అక్కడ. కానీ విచిత్రం ఏంటంటే రాత్రంతా ఉన్నాడట సింహాల గుహలో, కానీ ఏ సింహము కూడా దానియేలుకి ఏం చేయలేదంటే హాని తలపెట్టలేదు. దేవుని బిడ్డ, హాని తలపెట్టలేదు. ఎందుకనంటే దానియేలు ఎవరికి భయపడేవాడు? దేవునికి భయపడేవాడు. దేవునికి భయపడే కుటుంబాల మీదైనా, దేవునికి భయపడే వారి బిడ్డల మీదైనా దేవుడు ఏ కీడు రానివ్వడు. దేవుని బిడ్డలను ఏ కీడు రానివ్వడండి. అక్కడ అలా ప్రార్థన చేస్తూ అలా ఉండిపోయిన దానియేలు సింహాల గుహలో పాటిస్తే ఉదయానికి రాజు వచ్చి అడిగాడు కదా. దానియేలు గ్రంథంలో మనం చూస్తే 6వ అధ్యాయం 22వ వచనంలో దానియేలు ఇలా చెప్తున్నాడు. దేవుని బిడ్డలను ఏమంటున్నాడంటే, దానియేలు నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడ్డాను కనుక ఆయన తన దూతను పంపించి సింహాలు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూయించాడు అంటాడు. దేవుని స్తోత్రం చెప్తాడు. ప్రియులారా, అసలు దానియేలుకి హాని కలగకపోవడానికి కారణం ఏంటంటే తన దూతను పంపించాడు దేవుడు. ఎందుకని? దానియేలు ఎవరి యందు భయభక్తులు గలవాడు? రాజుకు భయపడలేదు, రాజు శాసనానికి కూడా భయపడలేదు. ఇట్టి శాసనము రాజు విధించినా, ఇలా చేస్తే ఇలా జరుగుతుందని చెప్పినా కూడా ఏమాత్రం కూడా లేదు. మనం అప్పుడు కరోనా టైంలో వ్యాక్సిన్ వేయించుకోకపోతే ఆధార్ కార్డులు తీసేస్తాం, రేషన్ కార్డులు తీసేస్తాం అన్నాం. రేపొద్దున వచ్చే రోజులు కూడా అలా ఉంటాయి. నువ్వు దేవుని బిడ్డవా లేకపోతే లోక సంబంధమా నేను అడిగి నీకు వచ్చే బెనిఫిట్స్ అన్నీ కట్ చేస్తారు. దేవుని బిడ్డలను మనకుండే అన్నిటినీ తీసేస్తారు. పెన్షన్లు కట్ అయిపోవచ్చు, ఆధార్ కార్డులు పోవచ్చు, ఏమంటే ఇంకా రేషన్ కార్డులు పోవచ్చు, ప్రభుత్వ పరంగా మనకు వచ్చే ఏ విధమైన సహాయం కూడా రాకపోవచ్చు. అప్పుడు కూడా నువ్వు నిలబడగలిగితేనే నువ్వు దేవుని బిడ్డవు, దేవుని బిడ్డ. ఇప్పుడు ఇలాంటి శాసనాల మధ్యన ఎవరి భయముతో నిలబడ్డాడు దానియేలు? దేవుని భయముతో నిలబడ్డాడు కనుక తన యందు భయభక్తులు గలవాన్ని కాపాడడానికి దేవుడు ఎవరిని పంపిస్తాడంటే తన దూతను పంపిస్తాడు. దేవుని బిడ్డలను మనమైతే కంగారు పడిపోయేమో, కులస్తులు మాట్లాడరట, లేకపోతే మనల్ని ఇలా అన్నీ తీసేస్తారంట, దేవుడు లేడని వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయేవారు కూడా ఉంటారు. దేవుని బిడ్డలను
అందుకే భక్తిలో ఏం పెంచుకోవాలంటే విశ్వాసాన్ని పెంచుకోవాలి దాని బిడ్డను. విశ్వాసం అంటే శిష్యులు అడిగారు కదా, అయ్యా మా విశ్వాసాన్ని మీరు అభివృద్ధి చేయండి, పెంపొందింప చేయండి అని అడిగితే ఏమన్నాడో తెలుసా? అబ్బాయి విశ్వాసం ఎంతో అక్కర్లేదు, ఆవగింజంత ఉంటే చాలు అన్నాడు యేసుప్రభువారు. ఆవగింజంత విశ్వాసం మీలో పెట్టుకుని ఈ కంబలి చెట్టుని ఏర్లతో పెళ్ళగించబడమంటే పెళ్ళగించబడుతుంది. ఆవగించంత విశ్వాసం పెట్టుకుని ఈ కొండ ఎత్తబడి సముద్రంలో పడమంటే పడుతుందని ప్రభు చెప్పారు. అంటే ఆవగింజకి అంత విశ్వాసము చాలని అన్నాడని. ఎందుకు అన్నాడు ఆ మాట అంటే, ఆవగింజలాగా ఏదో చిన్న విశ్వాసం అని కాదు ప్రభు చెప్పింది. ఆవగింజ ఏంటంటే అది అన్నిటిలో చిన్నదే. ఆవగింజ ఎలాంటిది? ఆవాలు చిన్నవే, కానీ అది మరుగుతున్న నూనెలో వేసినా కూడా మన అప్పడాలు చిన్నగా ఉంటాయి, చిప్స్ చిన్నగా ఉంటాయి, వేసిన తర్వాత ఏమవుతాయి? పూరీలు చిన్నగా ఉంటాయి, తర్వాత పెద్ద అవుతాయి దేని బిడ్డ. కానీ ఈ ఆవగింజ ఏంటంటే మామూలుగా చూసినా మామూలుగానే ఉంటుంది, మరుగుతున్న నూనెలో వేసినా కూడా దాని పరిణామంలో మార్పు ఏమీ కలగదు, వేసింది వేసినట్టుగా ఉంటుంది దేని బిడ్డ. దాని అర్థం ఏంటంటే విశ్వాసం అనేదట మేలులో ఒకేలాగా ఉండాలట, శ్రమల్లో కూడా కీడులో కూడా ఒకేలా ఉండాలని. అలాంటి విశ్వాసం కలిగి ఉండంటారు బాబు అని ప్రభువారు ఎవరు చెప్పాడు? తన శిష్యులు చెప్పారు దేని బిడ్డ. ఈ పూట మనకి కూడా చెప్తున్నాడు దేని బిడ్డ. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు రాజు కాదు కదా, అధికారి కాదు కదా, ఎట్టి పరిస్థితి ప్రతికూల పరిస్థితులు మన ఎదుటున్న ప్రభు కొరకు మనం నిలబడగలుగుతాం. అయితే దానివల్ల మనకు కీడు కలగవచ్చు. దానివల్ల దానియేలుకి సింహాల గుహలోకి వెళ్ళవలసి వచ్చింది, కానీ సింహాలు ఏ హాని చేయలేదు. ఎందుకని? దేవుడు తన దూతని పంపించాడట. ఎవరిని కాపాడడానికి? దానియేలుని కాపాడడానికి. ఎందుకు కాపాడాలి దానియేలుని? దేవుడికి భయపడ్డాడు కానీ రాజుకి భయపడలేదు కనుక. ఈ రోజున ఆలోచన చేసుకోండి, అదే కాపుదల మీకు కావాలా? అదే కాపుదల మీ బిడ్డలకు కావాలా? అయితే మనం దేవుని యందు ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. అందుకే 34 ఏళ్ళలో చదివారు ఇందాక, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండే వారిని రక్షిస్తుందని చదువుకున్నాను దేవుని బిడ్డలను. మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన దూతను పంపించట మనకి ఏ హాని కలిగినవాడటండి, ఏ హాని కలిగినవాడట. నీవు దేవుని భయం ఉండాలి మనకి. అధికారి రాజు వీళ్ళు ఎన్నో చెప్పారు, కానీ వాళ్ళకి ఏం చేయలేదు? భయపడలేదు. దేవుని స్తోత్రం చెప్దామండి. భయపడలేదు కాబట్టి దేవుడు వారికి తన దూతను పంపించి దేవుడు వారికి సహాయము చేశాడు. ఈ రోజున నేను అంటున్నాను, దేవునికి భయపడేవాడు ఇంకెవరికి భయపడ్డండి. ఆమె చెప్పండి దేవుని బిడ్డలు. దేవునికి భయపడేవాడు ఎవరికి భయపడ్డు. ఒక రోజునట ఓ దైవజనుడు అర్ధరాత్రి ప్రార్థన నుంచి వెళ్తూ సైకిల్ మీద వెళ్తున్నాడు. ఆయన సైకిల్ మీద వెళ్తుంటే ఒక చెరువు దగ్గర ఒక అందమైన అమ్మాయి చెరువు దగ్గర ఉండి చేయడ్డెట్టిందట. చేయడ్డు పెట్టి, అయ్యా కాస్త నన్ను ఊరు దాకా తీసుకెళ్ళండి అని అడిగిందంట. ఊరు దాకా తీసుకెళ్ళమని అడిగితే ఈయన అన్నాడట, అమ్మ నువ్వు ఈ టైంలో ఒక్కదాన్ని ఇక్కడ ఉన్నావేంటి? అసలు చూస్తే అందమైన అమ్మాయి నువ్వు, ఈ టైంలో ఇక్కడ ఏంటి పని అని అన్నీ అడిగితే, లేదయ్యా నేను వెళ్దాం అనుకుంటున్నాను కానీ నాకు భయం వేసి నేను వెళ్ళకపోతున్నాను, కొంచెం నాకు లిఫ్ట్ ఇవ్వండి, నన్ను కొంచెం సైకిల్ ఎక్కించుకోండి అంటే ఆయన వెనకాల సైకిల్ ఎక్కించుకొని ఆయన సైకిల్ తొక్కుతున్నాడట. వెనకాల నుంచి అమ్మాయి మాట్లాడుతుందట. అమ్మాయి మాట్లాడుతూ అన్ని బైబిల్లో క్వశ్చన్లు అడుగుతుందటండి, అన్ని బైబిల్కి సంబంధించిన మాటలు అడుగుతుందట. ఈయన అనుకున్నాడట, నాకంటే ఎక్కువ ఈ అమ్మాయికి తెలిసిందేంటి, నాకంటే ఎక్కువగా అమ్మాయికి తెలిసింది ఏంటి అని ఈయన చెమటలు పట్టేసి బరువు అయిపోయి తొక్కలేక సైకిల్ ఈయన అనుకుంటున్నాడట, ఏంటి అమ్మాయికి బైబిల్ ఎంత బాగా తెలిసింది ఏంటని చెప్పేసి తనలో తను ఆలోచించుకుంటున్నప్పుడు తనకు అర్థమైందంట, దేవుని వాక్యం అటండి మనకంటే ఎక్కువ దెయ్యాలకు బాగా తెలుసాడు, సాతానుగాడికి బాగా తెలుసాడు. అప్పుడు అన్నాడట, అమ్మ ఒకసారి సైకిల్ దిగుతావా అన్నాడట. సైకిల్ దిగుతావంటే అంటే లేదమ్మా కొంచెం బరువు ఎక్కింది తొక్కలేకపోతుందని కొంచెం అలసరి మళ్ళీ ఎక్కించుకుంటానులే దిగిపో అన్నాడు. వెంటనే దిగిందటండి. దిగినప్పుడట తన బ్యాగ్లో ఉన్న బైబిల్ తీసి ఆకాశం వైపు ఎత్తాటండి, గట్టిగా దేవునికి యేసు రక్తం చేయి, సిలువ రక్తం చేయి, ఈ సాతాను నా ఎదుటి నుంచి పారద్రోలని చెప్తానట. ఒక బలమైన గాలి వచ్చేటండి, ఈ దెయ్యాన్ని ఈడ్చుకుని పోయిందట దేవుని బిడ్డలారు. ఇప్పుడు నేను ఈ మాటను మీకు ఎందుకు చెప్తున్నానంటే, బైబిల్ వాక్యాలండి మనకంటే ఎక్కువ అపవాదికి బాగా తెలుసు దేవుని బిడ్డలారు. మనం ఇంకా బాగా తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. మనం ఇంకా ప్రార్థనలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, అన్నిట్లో కూడా జ్ఞానాన్ని పెంచుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. లేదంటే అపవాది మనల్ని ఏం చేస్తాడు?
ఓడించేస్తూ ఉంటాడు. అందువలన ఆ సాతాను అలా అన్నప్పుడు దైవజనుడికి అర్థమైంది ఒకటే, అమ్మో ఇది మామూలు మనిషి కాదు, ఇది ఖచ్చితంగా సాతానే అని చెప్పి, దెయ్యమే అని చెప్పి ఆయన బైబిల్ తీసుకుని సంచిలోంచి చాలా పైకెత్తి ఏసు రక్తం చేసి సెలువు రక్తం చేయని గట్టిగా గద్దిస్తేనటండి ఒక గాలి లాంటిది వచ్చాట, ఆ దురాత్మను గెంటుకుని వెళ్ళిపోయిందట. దేని బిడ్డలను గెంటుకుని వెళ్ళిపోయిందట. నేను అంటాను, దయ్యాల నుంచి నేను విడిపించాలన్నా, రోగాల నుంచి నేను విడిపించాలన్నా, నీకున్న ఆపదల నుంచి నేను విడిపించాలన్నా ఫస్ట్ నీకు దేవుని అందులో భయభక్తులు కావాలి. దేవుని బిడ్డలను ఆ భయభక్తులు గలవారి చుట్టూనే దేవుడు ఏముంచుతాడట, తన దూతను పంపించట. అక్కడ ఏ కీడు కలగకుండా వారిని, ఆ అహాని కలగకుండా వారిని కాపాడుతాడట. అలా దేవుని అందు ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో వారు నిశ్చయంగా ఆశీర్వదించబడతారని 128లో చదువుకున్నాం. ఈ ఎండవేళ సమయంలో, మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనకు అదే బోధ చేస్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన యోబుకి దేవుడు తోడుగా ఉన్నట్టుగా, దేవుని యందు భయభక్తులు కలిగి నిలిచిన అబ్రహాముకి దేవుడు తోడుగా ఉన్నట్టుగా, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కోసం నిలబడిన దానియేలుకి దేవుడు తోడుగా ఉన్నట్టుగా ఈ మధ్యాహ్నం కూడి వచ్చిన మనందరికీ కూడా, మన కుటుంబాలకి, మన బిడ్డలకి దేవుడు తోడుగా ఉండునుగాక. ఈ మాటలు వింటున్న వారందరి కుటుంబాలకి దేవుడు తోడుగా ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరూ కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, యేసయ్యా, హల్లెలూయా. అగ్నివాసనంటకుండా అబేద్నెగోలుతో నుండిన దేవా, అగ్నివాసనంటకుండా అబేద్నెగోలుతో నుండిన దానియేలును సింహపు బోనులో ఆదుకున్న నాదుడ నీవే. దానియేలును సింహపు, అవునండి, ఆదుకున్న నాదుడ నీవే. రేయి పగలు జీవదాయక చేయుట మేలు, సాటిలేని దేవుడ నాదు కోట కొండయు, సాటిలేని దేవుడ. అవును తండ్రి, ఆమేన్. ప్రార్థన చేద్దామండి. అదిగో సెనహరీబ్ అనే రాజు హిజ్కియా అనే రాజుకి వర్తమానం పంపించినప్పుడు ఆ ఉత్తరాన్ని దేవుని మందిరంలో విప్పి తెరిచి ప్రార్థన చేసినప్పుడు సెనహరీబ్ చేతిలోంచి దేవుడు వారిని రక్షించడానికట తన దూతను పంపించి 1,80,000 మందిని హతము చేసిందంటే ఒక దూత వచ్చి దేని బిడ్డ. అంత బలమైన దూత మీకు తోడుగా ఉండాలనుకుంటుంది. అలాంటి దూత ద్వారా మిమ్మల్ని దేవుడు కాపాడాలి, రక్షించాలనుకుంటున్నాడు. ఇదిగో దానియేలు చుట్టూ సింహాలు ఉన్నప్పటికీ దానియేలుకి హాని కలగకుండా తన దూతను పంపించి సింహాల నోటి నుంచి దానియేలును తప్పించాడట. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ తన దూతను కావలుగా పెడతాడు దేవుడు. ఎందుకో తెలుసా? కీడులో కూడా నీకే కీడు కలగకూడదని, నీ కుటుంబానికి కీడు కలగకూడదని, నీ బిడ్డలకు కీడు కలగకూడదని. అందుకే నిశ్చయముగా నీ చేతులు కష్టార్జితంలో అనిపించి ధన్యుడిగా మారాలని, నీ లోగటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండాలని, మూడోది నీ పిల్లలు నీ భోజన బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉండాలని దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటే ఇలా దీవించాలని దేవుడు అనుకుంటున్నాడు. కనుక ఒక చిన్న ప్రార్థన చేసుకుని ప్రభువుని అడుగుదాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, నీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. భక్తి అనేది అందరూ చేస్తున్నారయ్యా, కానీ భయముతో కూడిన భక్తి మాకు నేర్పించండి తండ్రి. నీ అందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఎలాంటి దీవెనలు ఉన్నాయో ప్రభా, ఎలాంటి ఆశీర్వాదాలు ఉన్నాయో, ఎలాంటి కాపుదలు ఉందో ఈ సమయంలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభా. అయ్యా, యోబు గారిని ఎందు భయభక్తులు కలిగిన వారికి, అబ్రహాముని ఎందు భయభక్తులు కలిగిన వారు, దానియేలుని ఎందు భయభక్తులు కలిగిన వాళ్ళకి, ఇదిగో ఎంతమందిని ఎందు భయభక్తులు కలిగి ఉన్నారు ప్రభా. ఆ భయభక్తులు కలిగి వారి చుట్టూ నీ దూతను కాపుదలకి ఇచ్చి
వారిని వారి కుటుంబాలను ఎలా కాపాడేవో తండ్రి, నీ అందు భయభక్తులు కలిగి నడుస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా, ప్రతి బిడ్డలను కూడా అలా మీరు కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఈ సమయంలో అనేక మంది బలహీనలుగా ఉంటున్నారు తండ్రి, వారికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి ప్రభు. దూర ప్రాంతాల్లో, విదేశాల్లో నైనా, మరి వేరు వేరు చోట్ల ఉద్యోగాల్లో ఎంతోమంది చదువుల్లో ఉన్నారు తండ్రి, వారందరికీ తోడుగా ఉండండి ప్రభు. అయ్యా, ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు నైనా, గృహాల కొరకు ఎదురు చూస్తున్న వారందరి జీవితాల్లో, గర్భఫలాల గురించి ఎదురు చూస్తున్న వారందరి జీవితాల్లోనూ మేలు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇది ఈ దినం కూడా వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ఈ భయంకరమైన తుఫాను ఏ పంట నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టాలు కలగకుండా త్వరగా తండ్రి మరొక దిశగా దీన్ని మళ్ళించి ప్రభా, ఎవరికి కీళ్ళు కలగకుండా మీరే ఈ తుఫాన్ని గద్దించండి ప్రభా. తుఫాన్ని నెంబరుపరిచే దేవుడు నీవే తండ్రి. అయ్యా, పుట్టిన సముద్రం మీద తుఫాను రేపినవాడు నీవే, దాన్ని అణిచినవాడు కూడా నీవే అని బైబిల్లో ఉంది తండ్రి. కనుక ఈ తుఫాన్ నుంచి అయ్యా ప్రజలందరినీ కాపాడండి. అయ్యా, చేతి పంటకు వచ్చింది తండ్రి, పంట చేతికి వచ్చిన సమయం ప్రభా, నీ కాపుదల దయచేయండి ప్రభా. అందరి పట్ల మీరే కృప చూపించండి తండ్రి. ఎత్తబడిన వాక్యం మంచి నిలబడి విత్తనం వల్లే బహుగా ఫలించులాగిన మీరే కృపనిమ్మని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసయ్యా శక్తి కలిగిన నామాన అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్కయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, తోడ్పాటు మనందరి కుటుంబాలకి తోడే ఇచ్చి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని కృప మనకు తోడే వచ్చునుగాక. ఆమేన్.